నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, మరి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు, అదేవిధంగా అవమానం మరియు రాజపూజ్యం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి అంటే ఏయో బాబి, అలానే భూదా భాడ అనే అక్షరాల వాళ్ళందరూ కూడా, బే అనే అక్షరాల వాళ్ళందరూ కూడా మనకి ధనస్సు రాశి జాతకులు అవుతారు. అసలు పరాభవ నామ సంవత్సరం అంటే అనేక పరిణామాలు, అనేక అవమానాలు, అనుమానాలు, పరాభవం కలిగే నామ సంవత్సరం శ్రీ పరాభవ సంవత్సరం. అంటే అన్ని విషయాలు ఆచితూచి అడుగు వేసుకొని ముందుకు వెళ్ళాలి. జాగ్రత్తను సూచించే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటారు. ఈ పరాభవ సంవత్సరం ఆదాయం 14 ఉంటుంది, ఖర్చు 11 ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 5 ఉంటుంది, అవమానం 6 ఉంటుంది. అంటే 14 ఆదాయం అంటే 11 ఖర్చు, అంటే బాగానే ఉన్నట్టు ధనుసు రాశి వాళ్ళకి. అలానే 5 రాజ్యపూజ్యం, 6 అవమానం. అవమానాలు ఎవడు పట్టించుకుంటున్నాడు? అవమానాలు తుడుచుకొని వెళ్ళిపోతున్నారు జనాలు. ఏం తిట్టినా ఎవడన్నా అనుకుంటున్నాడు, అనుకోవట్లేదు ఇక ప్రజలందరూ. ఎవడో కొంతమంది అన్నంత మాత్రం అయిపోతాం అని అంతే. మంచి వాళ్ళు అనొచ్చు, చెడ్డవాళ్ళు అనొచ్చు, కావాల్సి కూడా అనొచ్చు, అందులో పట్టించుకోవట్లేదు. అయితే ఆదాయం అనేది అద్భుతంగా ఉంది. ధనుస్సు రాశి వాళ్ళ యొక్క విషయాన్ని మనం ముందుగా చూసుకునే ముందు గ్రహగతులు ఎక్కడ ఉన్నాయి అంటే, గ్రహ సంచారం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి? ఆ గ్రహగమన గతుల విషయంలో ప్రధానంగా కొన్ని విషయాల్ని మనం ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే, గురువు జూన్ 2 వరకు మిథున రాశిలోను, ఆ తర్వాత కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు, 31 దగ్గర నుంచి డిసెంబర్ 18 వరకు సింహరాశిలో సంచారం చేస్తాడు. అలానే డిసెంబర్ 18 తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ వక్రస్థితిలోకి ఆ సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు జూన్ 2 వరకు సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2 వరకు చాలా బాగుంటుంది. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి బాగుంటుంది. ఆ మధ్యకాలం బాగుండదు. అంటే గురువు అనుకూలంగా అష్టమ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆదాయ పరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విద్యార్థులకు ఈ అకాడమిక్ ఇయర్లో చాలా బాగుంటుంది. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల నిర్వహణ, వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడం అనేది తెలుసుకుంటారు ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నా శని వల్ల కొన్ని ఆదాయ మార్గం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జూలై 25 నుంచి శని వక్రగతిలోకి వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఉండే ఆదాయం బాగా ఉండటం ఒకటి, సమస్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. లావాదేవీల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ రాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. రాహు యొక్క ప్రభావం, రాహు తృతీయ స్థానంలో ఉండటం వల్ల దూర ప్రయాణాలు, అబ్రాడ్ చేయటం, అబ్రాడ్ వెళ్ళటం, ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి, ఏదో కొంతమంది వ్యక్తుల ద్వారా వ్యాపారంలోకి ముందుకు వెళ్ళటం ఒకటి, ఆ వ్యాపారం లాభాల బాటలో ఉండటం ఒకటి, దుస్తులు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు శుక్రగ్రహం వల్ల. శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ, మంచి సంబంధ బాంధవ్యాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క ఫలితం వల్ల దూర ప్రయాణాలు చేస్తారు. అంటే డిసెంబర్ 7 వరకు రాహువు కుంభరాశిలో ఉంటాడు. 7 తర్వాత మకర రాశిలోకి వెళ్ళిపోతాడు. 7 తర్వాత ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి. అంటే కుటుంబ పరంగా కలహాలు, చిక్కాకులు, ఎవరో రకరకాల వ్యక్తులు వచ్చి వీళ్ళని అనవసరంగా విమర్శించడం, క్రిటిసైజ్ చేసే అవకాశాలు, ఫ్యామిలీ పరంగా ఉండే డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి.
కేతు వల్ల అధిక లాభం వస్తుంది. అంటే కోర్టు సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిమూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలన్నీ కూడా అనుకూలంగా ఉండటం, ఒక పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉండటం ఒకటి, తర్వాత కోర్టు సమస్యలు తగ్గటం ఒకటి, బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, బ్యాంకులు రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ పరంగా ఖచ్చితంగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరికొన్ని విషయాలకు మనం ముందుగా వెళ్తే ఇక్కడ చోరాగ్ని నృపబీతచ్చ గాత్ర గంభీర్న అంటారు. అంటే ఇక్కడ గంభీర్యన అంటే నిష్ఠురం సాహసం క్రోధమష్టం, అంటే క్రోధం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మస్తే అంటారు. అంటే క్రోధం జరగకుండా, ఎవరితో కూడా కోపం లేకుండా, అన్ని విధాలుగా వ్యతిరేక ఫలితాలు రాకుండా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం లేకుండా చూసుకోండి. పోలీసుల యందు కానీ అధికారుల యందు కానీ ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. గౌరవానికి భంగం కలగకుండా చూసుకోండి. నిందల విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోండి. అధికారుల వల్ల ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. అంటే అన్ని రంగాల్లో చెప్పుకోదగిన లాభాలు కలుగుతాయి. కిరాణా కానీ, ఫ్యాన్సీ కానీ, అన్నిట్లో కూడా, స్వీట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ప్రతి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం ఉద్యోగాల వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రంగాల వాళ్ళకు కూడా కొన్ని లాభాలు, అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి భయాందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలి. ఆ ధనుసు రాశి వాళ్ళకి ఏమేమి పరిహారాలు ఉన్నాయి గురు? తప్పకుండా వీళ్ళు పరిహారం చేయాల్సింది ఏంటంటే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవాలి. అలానే జిల్లేడు సమ్మతలతోటి ఆదివారం రోజున హోమం చేయాలి. అంటే ఓం సూర్యాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ హోమం చేయటం, అంటే సూర్యుడి యొక్క నమస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య అష్టకాన్ని చదువుకోవటం. అలానే గురువుకు సంబంధించిన అంతరిక్ష దేవత అయిన తారా మహాదేవిని ప్రసన్నం చేసుకుంటూ, స్త్రీలు ముఖ్యంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాధించడానికి కుంకుమార్చనతో పూజ చేయటం ఒకటి. ఎక్కడ కూడా లైఫ్లో విఘ్నం కలగకుండా ఈ సంవత్సరం అంతా కూడా విఘ్నేశ్వరుని ప్రార్థన చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణపతి యొక్క ప్రార్థన చేయాలి. గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల విఘ్నం అనేది వాళ్ళకి తొలగిపోతుంది. గణపతి నానా ప్రార్థన చేయాలి. గకార అష్టోత్తరంతో గరికతో పూజ చేయాలి. చేయటం వల్ల వాళ్ళ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ ధనస్సు రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.